మీ వేదామృత గానముని విని నా మనసు ఎంతో దేవి గోవింద. స్వామి, విన్నంత మాత్రమున ప్రయోజనం లేదు దేవి, విని ఆచరించేవారు ధన్యులు సుమా. దేవి గోవింద, నీకు ముఖ్యముగా తెలుపవలసిన ముఖ్యాంశం అవుతున్నది దేవి. అదేమనగా ఆ సర్వేశ్వరుని కృపచేత మహాబలిపురము, కుంభకోణము, రామేశ్వరము, హంపి, కాశీ, గయా, ప్రయాగ, ద్రాక్షారం మొదలగల పుణ్యక్షేత్రములను తిరిగి అందున్న పుణ్యమూర్తులను సేవించి తత్ఫలితమున సిద్ధలింగయ్య, శివరామయ్య, ఓంకారయ్య, గోవిందయ్య, పోతులూరయ్య, వీరనారాయణ సంతానముగా బడిసితిమి. వారికి విద్యాబుద్ధులు గరిపితిమి. యుక్త వయస్సు రాగానే వివాహములు కూడా చేస్తువి. ఇక నుండి నేటి నుండి మన బాధ్యతలన్నీ తీరినవి. మనము ఏకాంతముగా నుండుటకే భక్తులచే ఏర్పాటు గావింపబడిన మఠమందు చేరి అందు ఏ విచారము లేక సదా దైవ చింతన చేయించు అతిథి అభ్యాగతలను ఆదరించుతూ వచ్చి పోవు బృందమెలకల్లా సద్గోష్ఠులు జరుపుతూ వారి జన్మ తరింపు చేసి మన జన్మ కూడా తరింపు చేసుకుందాం గోవిందు. సమయం వెళ్ళదము. అలాగే స్వామి.